ఏంది గిరీష్ మొత్తము మ్యాప్ పెట్టినవు వెనుకకు పాకిస్తాన్ కనబడుతున్నది, నీకు బలోచిస్తాన్ కనబడుతున్నది, పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ కనబడుతున్నది, ఇటు పక్కన ఈస్టర్న్ నేబరింగ్ కంట్రీస్ ఆఫ్ భారత్ కనబడుతున్నది, ఏంది అని చెప్పి మాట్లాడితే ఇవాళ భారత్ మిత్రపక్షాలు ఎవరు, భారత్కి శత్రు దేశాలు ఎవరు అని చెప్పి మనము ఇవాళ కొంచెం జర డీకోడ్ చేసే ప్రయత్నం చేద్దాం. మన భారత్ ఏవైతే చుట్టుపక్కల ఉన్నదో మన నేబరింగ్ కంట్రీస్ అంటాము, మన పొరుగు దేశాలు ఏవైతున్నాయో భారత్ సెంటర్ తీసుకొని మనం మాట్లాడితే ఇక్కడ మన బంగ్లాదేశ్ వీడితో మనకు ఎట్లనైనా పడదు, భూటాన్ మన ఫ్రెండ్లీ నేషన్, ఇన్ఫ్యాక్ట్ మనకు మిలిటరీ ప్యాక్ట్స్ కూడా ఉన్నాయి వాళ్ళతో, మయన్మార్ సోసో డైసీ, చైనా ఇక ఇది కంప్లీట్గా మనమైతే క్రాసే పెట్టాలా, శ్రీలంక ఇప్పుడు వాళ్ళ పరిస్థితి వాళ్ళ గలీజ్ ఉన్నది, పాకిస్తాన్ ఇది కేంద్ర బిందువు మన శత్రు దేశాలల్లో, ఇది ఎప్పుడూ మారడు, నేపాల్ దీన్ని గెలుకుతూ ఉంటారు వెస్టర్న్ ఫోర్సెస్ వచ్చి, అండ్ ఆఫ్ఘనిస్తాన్ ఇప్పటికైతే మనతో మంచిగానే ఉన్నది. ఇవన్నీ మాట్లాడిన తర్వాత ఇప్పుడు నాకు అర్థమవుతుంది, మీకు అర్థమవుతుంది, నాకు అర్థమవుతుంది, ఆర్ టు దట్ మ్యాటర్ మనం అందరం అర్థం చేసుకోవాల్సింది ఏంది అని చెప్పి మనం ఆలోచిస్తే, నేపాల్ శ్రీలంక దీన్ని మనని పావులాగా వాడుకొని భారత్ మీదకి ఉసుగొల్పనికి ప్రయత్నం చేస్తూనే ఉంటారు. వెనకటికి మాల్డీవ్స్ని కూడా చేసే ప్రయత్నం చేసిండ్రు, ఒక ఫోటో పెట్టిండు మన నరేంద్రుడు, దాని తర్వాత వాళ్ళు కంప్లీట్గా సరెండర్ అయిపోయినారు, బిచ్చం బతుకులు అయిపోయినాయి వాళ్ళు. ఇప్పుడు పాకిస్తాన్ పరిస్థితి కూడా అట్లనే ఉన్నదని అంటే ఇంచుమించు అదే పరిస్థితి అని అనే దానికంటే మాల్డీవ్స్ కంటే హీనంగా మేబీ వాళ్ళు అక్కడ బెయిల్అవుట్ ప్యాకేజెస్ పెట్టుకున్నారు శ్రీలంకలో, బట్ పాకిస్తాన్కి అయితే ఇంకా ఘోరమైన పరిస్థితులలో ఉన్నది పాకిస్తాన్. కాకపోతే వాడు ఎంతసేపు ఒక్కోడిని ముంగడబెట్టి నాటకాలు ఆడతాడు మనతోని, వెదర్ ఇట్ మేబీ అమెరికా లేకపోతే ఇక్కడ పక్కన చైనా అనే ఒక విషయం కాడికి వచ్చినప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, చైనాతోని భారత్ ఎప్పుడూ ప్రిపేర్ అయి ఉన్నది. 1962 తర్వాత ఎస్పెషలీ నరేంద్ర దామోదర్ దాస్ మోదీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత అబ్సల్యూట్గా ఈ చైనా అనే ఈ దేశానికి మనం ఎప్పుడైనా ప్రిపేర్ అయి ఉండాలా. హింద్ చీన్ బాయ్ బాయ్ అనే నినాదం ఎప్పటికి ఉండబోదు, జరగబోదు. వీడు తన అవసరాల కొద్దీ మనతో దోస్తానా చేస్తాడు. వీడు నిలువెత్తు ఆల్ టైమ్ దుష్మన్ ఎవడన్నా మనకు ఉన్నాడు అని అంటే మన పొరుగు దేశాలల్లో ప్రపంచంలోనే భారత్కి అని అంటే అది చైనా ఆల్ టైమ్ దుష్మన్. మనకు ఆల్ టైమ్ ఫ్రెండ్ ఎవరు అని అంటే మనం రష్యా అని చెప్పుకుంటాం, అట్లా మనకు ఆల్ టైమ్ దుష్మన్ ఎవడు అని అంటే చైనా. సో చైనాను ఉద్దేశించి మనమంటారు ప్రిపరేషన్ అంటాం కదా, అది చాలా గట్టిగా ఉంది. వెదర్ మన బ్రహ్మోస్ తీసుకోండి, లేకపోతే మన అగ్ని తీసుకోండి, మన పృథ్వీ తీసుకోండి, ఆకాష్ తీర్ మిజైల్స్ తీసుకోండి, లేకపోతే మన లేటెస్ట్ డెవలప్మెంట్ ఆఫ్ ప్రచండ్ హెలికాప్టర్స్ తీసుకోండి, ఇవన్నీ మనము చైనాని హిమాలయన్ రేంజ్లో ఎట్లా కౌంటర్ చేస్తాము అననే ఉద్దేశంగానే ఇవన్నిటిని మనం డిజైన్ చేసినాం. చైనాతో మనకు ఎప్పటికైనా ఒక పంచాయతీ అవుతుంది, అయినప్పుడు మాత్రం మనం ఖచ్చితంగా దాన్ని కొడతాం. చైనాతో మన పంచాయతీ అయినప్పుడు మళ్ళా పాకిస్తాన్ కూడా ఖచ్చితంగా ఇన్వాల్వ్ అవుతుంది. పాకిస్తాన్ ఇన్వాల్వ్ అయితే అమెరికా కూడా ఖచ్చితంగా ఇన్వాల్వ్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ట్రంప్ ఉన్న పరిస్థితులలో బాగా గొప్ప దోస్తులు అయిపోయారు కదా, ముల్లా మునీరు ఇంకా మన తాత ట్రంప్. సో అబ్సల్యూట్గా ప్రాక్సీ వార్ ఆడుతుంది అమెరికా. సో అమెరికా ప్రాక్సీ వార్ అన్నప్పుడు మనకు ఇరాన్ ఖచ్చితంగా మద్దతు తెలుపుతుంది, బికాస్ ఈ జియో పొలిటికల్ సినారియోస్ మీరు అన్నీ చూడుంటారు. అయితే రీసెంట్గా ఒక మీటింగ్ జరిగింది చైనాలో, SCO మీటింగ్. సో ఈ SCO మీటింగ్లో మన అజిత్ దోవల్ గారు ఇంకా రాజ్నాథ్ సింగ్ గారు పోయారు ఈ మీటింగ్కి. పోయిన తర్వాత అక్కడ వాళ్ళు అగ్రిమెంట్స్ ట్రీటీస్ ఏం సైన్ చేసి రాలే. ఎందుకంటే SCO మీటింగ్లో పహల్గామ్ గురించి అసలు మీరు ముద్ద ఎందుకు మాట్లాడతలేరు, మాట్లాడాలి కదా, మాట్లాడకపోతే మేమెట్లు ఊకుంటాం. SCO మీటింగ్ ఇంత పెద్ద దేశంలో అలా భారత్ కీలకమైన దేశం భారత్ అయినందుకు మీరు పహల్గామ్ని ఖండించరా, పాకిస్తాన్ని కార్నర్ చెయ్యరా అని చెప్పి ఒక ఘాటైన మెసేజ్ వాళ్ళకు గడ్డపార దించేసి మన దోవల్ గారు కానీ లేకపోతే మన రాజ్నాథ్ సింగ్ గారు కానీ క్లియర్ కట్ మెసేజ్ ఇచ్చి వచ్చిండ్రు. అండ్ SCO మీటింగ్లో కూడా క్లియర్ కట్గా ఒక మెసేజ్ అయితే జరుగుంటుంది. ఎందుకనంటే ఇవాళ మీరు అబ్జర్వ్ చేస్తే పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఇవాళ ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత్ ప్రపంచానికి క్లియర్ కట్గా మెసేజ్ ఇచ్చేసింది. ఇప్పుడు ఇది పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ కాదు, ఇది హిందుస్థాన్ అక్వైర్ చేసిన కాశ్మీర్ అని చెప్పి, అంటే HAK POKని ఇవాళ భారత్ HAK లెక్క కన్వర్ట్ చేసేసింది. ఎట్లా అంటే హిందుస్థాన్ అక్వైర్డ్ కాశ్మీర్ లేకపోతే హిందుస్థాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్. చలో ఇట్లా వద్దాం, అక్వైర్డ్ అనేది కరెక్ట్ కాదేమో, అక్విజిషన్ ఎట్లుంటుంది కానీ మన పైసలు ఇచ్చుకుంటున్నామా, కరెక్ట్ వర్డ్ కాదు, ఐఎమ్ సారీ.
నాకు తెలిసి హిందుస్థాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ HOK లేకపోతే BOK అని అందాం. POKని BOK చేసేసారు. వెనకటికి గిట్లుండే, వెనకటికి POK అని ఉండే. ఈ పీని మోడీ వచ్చిన తర్వాత దీనికి ఇట్లా గుంజేసిండు, కథం, అది BOK అయిపోయింది, భారత్ ఆక్యుపైడ్ కాశ్మీర్. ఈ మెసేజ్ చైనాకు క్లియర్ కట్గా పోయింది. మీ వెస్టర్న్ ఇంట్రెస్ట్లు ఏమన్నా ఉంటే, మీరు బిజినెస్లు ఏమన్నా ఉంటే చేసుకోరు, మిమ్మల్ని గెలకం. కానీ మీరు మమ్మల్ని ఏదైనా ప్రాక్సీ వార్ ఆడితే మాత్రం మిమ్మల్ని గీకి చీరి చింతపండు పెడతాం అన్నది ఒక మెసేజ్ మాత్రం క్లియర్ కట్గా పోయింది. ఎక్కడెక్కడైతే చైనా నరేటివ్ రన్ చేయాలని ప్రయత్నం చేసిందో ఆ నరేటివ్ని తిప్పి భారత్ గట్టిగా కొట్టింది. సో పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఇవాళ భారత్ ఆక్యుపైడ్ కాశ్మీర్ లెక్క ప్రపంచానికి ఒక మెసేజ్ భారత్ ఇచ్చేసింది, డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్. ఇవాళ పాకిస్తాన్ని కూడా మనం అబ్జర్వ్ చేస్తే ఎన్ని భాగాలుగా డివైడ్ చేసిందో భారత్ చూడుండ్రి. భారత్ ఆక్యుపైడ్ కాశ్మీర్ మన భారత్లోకి ఎంటర్ అయిపోయింది, ఇంచుమించు ఎంటర్ అయినట్టే, మీరు రాసి పెట్టుకోరు. ఇది బలోచిస్తాన్ ఆల్రెడీ ఆడ సివిల్ కమోషన్ నడుస్తుంది. ఇన్ఫ్యాక్ట్ ఈ సింధ్ రీజన్ ఏదైతుందో, ఇగో ఈ పార్ట్ ఆఫ్ పంజాబ్ ఆర్ సింధ్ అని అంటాం కదా, ఈ పంజాబ్ ఆర్ సింధ్లో కూడా మనం ఆలోచిస్తే ఎట్లున్నదనంటే, నీళ్ళు ఆపేసినందుకు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్గా ఎఫెక్ట్ అయ్యే రీజన్ ఏదైనా ఉన్నదనంటే అది మన పంజాబ్ ప్రావిన్స్. పంజాబ్ ప్రావిన్స్ మొత్తం ఎడారిలాగా మారుతుంది. అంటే పాకిస్తాన్లో ఒక సివిల్ వార్ ఆల్రెడీ మొదలైంది. ఇది మనం చాలాసార్లు డిస్కస్ చేసినాం. అఖండ భారత్ ఇవాళ భారత్ కాదు, అఖండ భారత్ వైపు భారత్ తన అడుగులు మొదలెట్టింది. ఫ్రెండ్స్, ఈ చిట్టా మీరు జాగ్రత్తగా వినండి. భారత్ అఖండ భారత్ వైపు అడుగులు వేస్తున్నది. ఇది ఇప్పటికీ కేవలం గిరీష్ని అజంప్షన్ ఉండొచ్చు. అజంప్షన్ అయినా నేను హర హర మహాదేవ్ అని చెప్పి ప్రార్థిస్తా, నిజం కావాలని చెప్పి కోరుకుంటా. అయితే భారత్ ఇంకొక అడుగు కూడా వేస్తున్నది. ఏందని అంటే థింక్ ఈస్ట్ అని చెప్పి బంగ్లాదేశ్ని కౌంటర్ చేయాలని అంటే, వెనకటికి బర్మా మనతో కలుస్తానన్నది, కాకపోతే నేపాల్ కూడా కలుస్తానన్నది. కాకపోతే పులువాలా చాచా కిరికిరీలు చేసి ఇవి పెద్దగా ఆలోచించలే. ఇవాళ బర్మా భారత్లో కలుస్తానంటే కూడా మనకేం పెద్ద ప్రాబ్లం లేదు, అబ్సల్యూట్గా కలుపుకుంటాం. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే ఇంకా మంచిది అని చెప్తా. సో భారత్ అఖండ భారత్ వైపు అడుగులేసుడు మొదలెట్టింది. కమింగ్ టు ది పాయింట్ ఆఫ్ బంగ్లాదేశ్, దీని మీద పెద్దగా ఆలోచించే ప్రసక్తి లేదు. ఇప్పటికీ దీని మీద పెద్దగా ఆలోచించాల్సింది ఏం లేదు. ఎందుకంటే అక్కడ యూనిస్ గాన్ని దించనీకే ఆల్రెడీ వాళ్ళు అక్కడ పదును చేసిండ్రు. సివిల్ కమోషన్ ఆడ మొదలైంది, ఆడ ప్రజలే ఆడికి వ్యతిరేకమైనరు. ఎస్, ఇప్పటికీ భారత్ సర్కార్ ఏదన్నా ఆలోచించాలి అని చెప్పి మాట్లాడితే, అక్కడ ఏదైతే హిందువుల మీద దడుగుతున్న దాడి ఏదైతే ఉంది చూడు ఫ్రెండ్స్, దాని మీద కొంచెం మన భారత్ సర్కార్ దృష్టి ఖచ్చితంగా పెట్టాల్సింది. దీనిపైన మీ అమూల్యమైన అభిప్రాయం జర నాకు చెప్పుండ్రి. నేను చెప్పినా కదా, పాకిస్తాన్ని ఏ రకంగా మనం ఇలా డివైడ్ చేసినామో చూడండి. ఇటు గిల్గిట్ బల్తిస్తాన్ సంకనాకి పోయి ఉన్నది, బికాస్ భారత్ ఆక్యుపైడ్ కాశ్మీర్లోకి ఎంటర్ అయిపోయింది. ఈ ఖైబర్ ప్రాంతం ఏదైతుందో ఇక్కడ కూడా ఒక లొల్లి నడుస్తుంది. వజీరిస్తాన్లో మొన్న బాంబ్ బ్లాస్ట్ అయింది, 19 మంది చచ్చిపోయారు. ఈ పంజాబ్ ఇండస్ వాటర్ ట్రీటీతో మనం చెక్ పెట్టినాం. బలోచిస్తాన్లో ఇలా ఆల్రెడీ లిబరేషన్ వాళ్ళు చెప్పుకున్నారు. ఈ సింధ్ ప్రావిన్స్ కూడా భారత్లో కలిసే ఛాన్స్ గట్టిగా ఉంటుంది. హర్ హర్ మహాదేవ్ అని చెప్పి నేను అనుకుంటా. ఎందుకు గిరీష్ ఇవన్నీ మనం మాట్లాడాలా అని చెప్పి మాట్లాడితే, ఇవాళ భారత్ సర్కార్కి అగర్ నా గిరీష్ నువ్వేం మాట్లాడతావు అని అంటే, నీకంటూ ఒక అసంతృప్తి ఏదైనా ఉన్నదా అని అంటే, ఎస్, ఒక అసంతృప్తి ఏందని అంటే, బంగ్లాదేశ్ వెనకటికి మనం పాకిస్తాన్లో ఏం చేయలేకపోయినాం, హిందువుల మీద దాడి జరుగుతున్నప్పుడు ఏం మాట్లాడలేకపోయినాం. అప్పుడు మనకు ఫేవరబుల్ సర్కారు లేకుండే. కాకపోతే ఇలా మన సర్కారు ఉన్నది, ఒక భారతీయుల సర్కారు ఉన్నది, భారత్ని ప్రేమించే సనాతన ధర్మాన్ని ఆకట్టుకునే ఆలింగనం చేసుకునే సర్కారు ఉన్నది. సో ఆ సర్కార్ని అడిగే హక్కు ఇలా ప్రతి సనాతన ధర్మం ఫాలో చేసే హిందువుకు ఉన్నది. సో ఇలా ఆ హిందువు ఒక కోరిక ఏమడుగుతాడంటే భారత్ సర్కార్ని, సారు మనము హిందువుల పట్ల దేశంలోనే కాకుండా ప్రపంచ దేశాలలో ఆలోచించాలి. ఆ కాడికి వేరే బెంగాల్ కూడా ఈసారి మనం చాలా సీరియస్గా తీసుకోవాలి. డాయాన్ని ఏం చేయాలన్నది మనం ఆలోచించాలి. వాళ్ళ పాపనాలు పోతారు అని చెప్పి మనం వదిలేసుడు కాదు, మనం గడ్డపార ఎట్లా దించుతాం అనేది జర ఆలోచన మొదలు పెట్టాలి. అట్లా ఆలోచిస్తున్న తరుణంలో ఒకటి చిన్న టాపిక్ మనకు అందరికీ ఏమొస్తుంది అని అంటే, హిందూ పాపులేషన్ అనేది పాకిస్తాన్లో ఏ రకంగా పడిపోయిందో మనం అందరం చూసినాం. అట్లనే బంగ్లాదేశ్లో కూడా ఎట్లా పడిపోయిందో మనం అందరం చూసినాం. వెనకటికి పరమ పూజనీయ సర్సంచాలక్జీ మోహన్జీ భగవత్ గారు కూడా మాట్లాడినరు, ఒక నాగరికత గట్టిగా ఉండాలి అని అంటే బేరే మినిమం మన పిల్లల ఏదైతే ఉంటుందో 3 పిల్లలు మినిమం ఉండాలా అని చెప్తారు. ఇవాళ పిల్లల గురించి మనం మాట్లాడితే
సనాతన ధర్మంలో ఫాలో చేసే దంపతులు ఒక్క బిడ్డ సాలు అని చెప్పి ఇలా మనం ఆ రకంగా వెళ్ళిపోతున్నాం. ఇన్ఫ్యాక్ట్ ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే ముస్లింలది ఏదైతే ఈ పాపులేషన్ రేషియో దీన్ని ఏమంటారో నాకు తెలియదు, పాపులేషన్ ఏదైతే ఉన్నదో ఈ పిల్లల రేషియో ఏదైతే ఉన్నదో ఇది 3.9 ఉన్నది. అదే హిందువులది 1.6కి పడిపోయింది. మీకు ద హిందూ కథనం ప్రకారము హిందూ పాపులేషన్ షేర్ అనేది 7.8% తగ్గింది, ముస్లింలది 43.15% పెరిగింది. వెస్ట్ ఎప్పుడు కూడా మనకు నాటకాలు ఆడింది. అంటే ఈ ఫిలాసఫీ ఢిమ్కా ఏదైతే ఉంది చూడు, ఈ పాపులేషన్ అనేది పెరగొద్దు, పెరిగితే మనకు ప్రాబ్లం అవుతుంది, పిల్లల్ని ఎట్లా చదివిపిస్తారు, పిల్లల్ని ఎట్లా చేపిస్తారు, ఒక్కొక్కటి కన్నా మంచిగా కనాలా, మళ్ళీ అదే ఆడు ఇలా క్రిస్టియన్ కంట్రీసు, పాస్టర్ కంట్రీసు, క్రిస్టియానిటీని ఫాలో అయ్యే కంట్రీస్లు, ఇస్లాంని ఫాలో అయ్యే కంట్రీసు వాళ్ళు మాత్రం పాపులేషన్ మీద నియంత్రణ పెట్టరు. మీరు 5 కనాలా, 4 కనాలా, 3 కనాలా, 4 కనాలా. మళ్ళీ భారత్కు వచ్చినప్పటికీ మాత్రం ఫిలాసఫీ దరిద్రం దండయాత్ర చేసుడు ఏందనంటే ఇది ఎవడు పెద్దగా పట్టించుకోలే. భారత్లో కూడా ముస్లింలు అసలే పట్టించుకోలే. కాకపోతే అందులో ఉన్న సెక్యులర్ వాదులు హిందువులే పట్టించుకున్నారు. అరే అవు కదా, కరెక్ట్ కదా, ఎందుకంటే మనకు బయటోడు చెప్పింది గట్టిగా అనిపిస్తుంది. వెనకటికి కూడా మనం రాజులు, మహారాజులు, ఋషులు, మునులు తీసుకుంటే వాళ్ళకు కూడా సంతానం పెద్దగానే ఉండే. ఒకడు బ్రాహ్మణుడైండు, వేదాలు చదివిండు, ఒకడు క్షత్రియుడైండు, ధర్మాన్ని కాపాడిండు, ఒకడు దేశం మొత్తం సంచారణం చేసి ధర్మాన్ని 4 వైపుల దిశగా స్ప్రెడ్ చేసిండు. ఇది మన నాగరికత ఉండే. ఇప్పటిదాకా కూడా ఇప్పుడు అహింసతోనే మనం ఏమంటారు ఇండిపెండెన్స్ తెచ్చుకున్నాము అని చెప్పి మాట్లాడతాం. కాకపోతే ఆ సైలెన్స్లో కూడా వైలెన్స్ చూపించే తత్వం కేవలం భారత్లో పుట్టిన వాళ్ళకే ఉంటుంది. ఆ డిఎన్ఏ భారత్లకే ఉంటుంది. పోరాటే శక్తి మనకే ఉంటుంది. ఎందుకంటే మన వేదాలు, మన ధర్మం, మన డిఎన్ఏల నుంచి మాట్లాడినాయి. ఎందుకు గిరీష్ ఇవంతా అనంటే ఇలా ఎక్కడెక్కడైతే నీకు ముస్లిం పాపులేషన్ పెరుగుతూ పోయిందో నీ యొక్క కల్చర్, నీ యొక్క నాగరికతను వాళ్ళు ప్రతిసారి అటాక్ చేసుకుంటూ వచ్చిండ్రు. ఇలా బ్రిటన్లో ముస్లిమ్స్ ఏమని వార్న్ చేస్తున్నారు తెలుసా ఫ్రెండ్స్, మీరు హలాలాగా ఇట్లా బంద్ చేస్తే మేము ఈ దేశం వదిలిపెట్టి పోతాము అన్నట్టు. ఇది చల్లటి వార్తనే. మేము హలాలా బంద్ చేస్తే మేము దేశం విడిచిపెట్టి పోతాము అని అంటే పెద్దగా ఇలా చింతించాల్సిన విషయం అయితే కాదు. ఇది పీడపోయిందిరా భయ్ అని చెప్పి మంగళారతి పట్టొచ్చు. కాకపోతే మీరు ఇలా కేరళలో చూడుర్రి, మన భారతదేశంలో ఆపరేషన్ థియేటర్లలో కూడా హిజాబ్ వేసుకోవాలరట. ఇలా పిచ్చి తారాస్థాయికి పోతుందా లేదా ఫ్రెండ్స్, మీరు నాకు చెప్పుర్రి. తారాస్థాయికి పోతుందా లేదా చెప్పుర్రి. ముస్లింలు జుంబా డ్యాన్స్ ఆడొద్దు కేరళలో, ఆపరేషన్ థియేటర్లలో కూడా హిజాబ్ అంటే మీరు అర్థం చేసుకోండి. అదే నేను ఏదైనా హనుమాన్ చాలీసా పెట్టుకుంటా, చిన్నగా పెట్టుకుంటా, నా షాప్లో పెట్టుకుంటా, నా షాప్లో ఉన్న చిన్న స్పీకర్లో పెట్టుకుంటా, కర్ణాటకలో ఆ యువకుడి పైన ఆ షాప్లోకి వచ్చి దాడి చేసారు. మళ్ళీ 5 సార్లు లౌడ్ స్పీకర్లు పెట్టి నమాజ్ చేస్తుంటే మాత్రం మనం ఏమనొద్దు. ఎందుకు అనంటే దట్ ఈస్ దేర్ చాయిస్. బట్ ఇఫ్ ఎట్ ఆల్ బై ఛాన్స్ ఇఫ్ యూ ప్లే ఎనీ సార్ట్ ఆఫ్ ఎ మ్యూజిక్ రిలేటెడ్ టు ఆర్ ధర్మ, ద రెస్ట్ ఈస్ ద హిస్టరీ. దీన్ని కౌంటర్ చేయనీకే ఒక పెద్ద మనిషి వచ్చిండు ఫ్రెండ్స్. ఒక పెద్ద మనిషి వచ్చిండు. ఇగో ఈయన పేరు నేను మర్చిపోయినా. ఈయన మహారాష్ట్రకు చెందిన వ్యక్తి. ఈయన పేరు నేను మర్చిపోయినా. ఈయన మియామో అని చెప్పి ఒక సంస్థను స్టార్ట్ చేసిండు. నేనంతా నిజంగా అసలు ఆయన గూగుల్ చేస్తుడు మియామో ఓనర్ అని చెప్పి కొట్టు గూగుల్లో మర్చిపోయినా. నేను అసలు ఐఎమ్ సారీ చెప్తున్నా ఫ్రెండ్స్, మర్చిపోయినా. టూ మచ్ ఆఫ్ కంటెంట్ ఎక్కువైపోతుంది ఈ మధ్య. సో మన కల్చర్, మన క్వాలిటీ, మన చాయిస్ అనేది మన కన్సైన్స్ ఉండాలి. నేను హలాల్ మీటే అమ్ముతా, హలాల్ సర్టిఫైడ్ మీటే అమ్ముతా, నువ్వు ఆడిపోతే ఇది హలాల్ సర్టిఫైడ్, ఈ బాటిల్ కొంటే ఇది హలాలా, ఇది కూడా ఇంట్లో హలాల్ సర్టిఫికేట్. నేను ఇప్పుడు ఇవి మళ్ళీ తొవ్విది బయటికి తీస్తలేను. నేను ఏమంటున్నానంటే వాడు మూబంద్ కాంచాలు లేక పని చేసుకుంటూ పోతున్నాడు. నువ్వు ఇవాళ లొల్లి పెడతావు, గాయ గత్తర చేస్తావు, రేపు మర్చిపోతావు. వాడు అట్లా కాదు, చట్టాలను చుట్టాలు చేసుకున్నాడు. వాక్ఫే తీసుకో, హలాల్ కింద హలాల్ ఎకనామిక్స్ చేసుకున్నాడు. దాని తర్వాత అది నీ మీదికే విరుద్ధంగా తీసుకొని వచ్చిండు. అది వెనకటికి ఒక చాయిస్ అయిపోయి ఇవాళ అది ఒక రైట్ అయిపోయింది వాళ్ళకు. బట్ నీ రైట్ హ్యాస్ బికమ్ ఏ చాయిస్ ఫర్ యూ బికాస్ యు ఆర్ సెక్యులర్ హిందూ. నువ్వు సెక్యులర్ హిందువు కదా. వాడు చాయిస్ని రైట్ చేసుకున్నాడు, హక్కు లెక్క మార్చుకున్నాడు. నీ హక్కులని నువ్వు చాయిస్ లెక్క చేసుకుంటున్నావు. ప్రాబ్లం ఆడొచ్చింది. ఈ మనిషి మియామో మీట్ అని చెప్పి చేసిండు. ఈయనకు పాదాభివందనం చేసినా తక్కువ అంట. మూవ్ బంద్ కామ్ చాలు చేసుకుంటూ పోయిండు. ఆయన ఏమన్నాడు తెలుసా, మీట్ మాంగోగే తో झटका మీట్ దేంగే.
సుదర్శన్, ఆయన పేరు సుదర్శన్. మీరు అర్థం చేసుకోరు ఫ్రెండ్స్. ఇప్పుడు నువ్వు మీట్ అడుగు, మాంసం అడుగు, నేను జట్కా తీస్తానన్నాడు. దీని మీద డిస్కషన్స్ రోజు చిత్రగుప్తులో జరగాల. జట్కా ఇంకా లౌడ్ స్పీకర్ల మీద కూడా జరగాల. లౌడ్ స్పీకర్ల మీద గిరీష్ నువ్వు మళ్ళీ ఏమన్నా మాట్లాడుతున్నావు అంటే నేను మాట్లాడతలేను. ఎన్డీటీవీలో వచ్చిన కథనం తీసుకొని వచ్చి మాట్లాడుతున్నా. నా మీద నిఘా పెద్దగా పెడతారని తెలుసు. రోడ్డు మీద పోయే ప్రతి ఒక్కడు నా మీద నిఘా పెడతాడని తెలుసు. అందుకనే నేను ఏది మాట్లాడినా ఆధారాలు తీసుకొనే మాట్లాడతా. ఎన్డీటీవీ March 11, 2025కి వచ్చిన కథనం తీసుకొని వచ్చి మాట్లాడుతున్నా. లౌడ్ స్పీకర్ వైలేషన్లను రిలీజియస్ సైట్ల దగ్గర మన ఫడ్నవీస్ గారు వార్నింగ్ ఇచ్చిండు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారము, సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారము ఫడ్నవీస్ ఏమన్నాడు అంటే ఏదైనా ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ ఏదైతే ఉంటుందో అక్కడ అథారిటీస్ పర్మిషన్స్ తీసుకొని లౌడ్ స్పీకర్లు పెట్టాలా. ఆ లౌడ్ స్పీకర్ల నాయిస్ ఏదైతే ఉంటుందో అది 6 AM నుంచి 10 PM వరకే పెట్టాలా. 10 PM తర్వాత పెట్టొద్దు, 6 AM కంటే ముందు పెట్టొద్దు. అగర్ పెట్టినా లిమిట్ 55 డెసిబల్సే. అది రోజు మన ఏమంటారు డేలో పెట్టినాం అనుకో, డేలో పెడితేనేమో 55 డెసిబల్స్ దాటొద్దు, నైట్లో పెడితే 45 డెసిబల్స్ కంటే దాటొద్దు ఈవినింగ్ సమయంలో. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ పోలీసు వాళ్ళకి చెప్పిండు. మన హక్కుల గురించి మనం పోరాడాలనంటే మన హక్కుల కోసం కొట్లాడే ప్రభుత్వాలు రావాలా. ఆ మోతబరి బ్యాచ్ మన దగ్గర ఉండాలా. నీ హక్కుని అడిగే దమ్ మనకు మొదలు కావాలి. ఇవాళ నేను వాన్ని అంటలేను, నీకు జిగర్ల దమ్ముందా అని చెప్పి మాట్లాడుతున్నా. ఫ్రెండ్స్, ప్రతి విషయం నువ్వు అఖండ భారత్ అని చెప్పి ఎంతైతే గర్వంగా మాట్లాడతావో, అఖండ భారత్ కావాలనంటే ఫస్ట్ నీ నరాలల్లా ఆ అఖండత ఉన్నదా, నీ డిఎన్ఏలా ఆ అఖండత ఉన్నదా, అఖండ నిలబడగలుగుతావా అనేది ఫస్ట్ మొట్టమొదటి ప్రశ్న. నీకు నీ జిగర్ల దమ్ముందా, నీ హక్కు కోసం రాజ్యాంగబద్ధంగా నోరు తెరిచి మాట్లాడేది. దీని మీద మీ కమెంట్ చెప్పురి ఫ్రెండ్స్. మంచిగా మాట్లాడితే నలుగురికి షేర్ చేయండి, తప్పు మాట్లాడితే ఉతికారేయండి, కాకపోతే ఆధారాలు పెట్టుండ్రి. బరాల్ ఏదో ఒకటి మాత్రం కమెంట్ చేయండి. కమెంట్ చేస్తే ఒక మోటివేషన్ వస్తుంది. ఆలోచిస్తారా లేక అనుభవిస్తారా? భారత్ మాతాకి జై.